ఎండాకాలం స్టార్ట్ అయినట్టే. ఎండాకాలం స్టార్ట్ అయిందంటే దూపకైతుంది. దూపకైతే మనం పైసలు విచ్చలవిడిగా ఖర్చు పెడతామని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నేను అల్లంపూర్ కర్నూలు పోయినప్పుడు చాలా వరకు దూరం బస్సు ఎక్కాలి, జర్నీ చేయాలి. హాస్టల్ మామూలుగా తీసుకుంటాం అనలేదు. వద్దు, ఈ పిల్లగాడు అడ్మిషన్ తీసుకోము అని అల్లంపూర్లో అన్నారు, ఇక కర్నూలులో అన్నారు. ఇంకా మొత్తానికి ఎలానో అలాగా మా చెల్లిని చూసి అడ్మిషన్ ఇస్తాం అని కర్నూలులో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమైనా హాలిడేస్ వచ్చినాక ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేదని చెప్పుకోవచ్చు. ఎండకి ఆ బస్సులు ఎక్కుకుంటా అలానే పోయి ఆడ దిగి ఆడ కొద్దిగా పరిస్థితి చూసుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. జస్ట్ ఊరికే ఇలా పోతేనే దూపకయ్యే ప్రాంతం అది. కనీసం వస్తా పోతా కనీసం 3 వాటర్ బాటిల్ అన్నా తాగుతారు వాటర్. అలా ఉంటుంది పొజిషన్ అక్కడ. హైట్ కానీ వాటర్ కూడా దొరకవు సమంగా. ఫిల్టర్ వాటరే కొనుక్కోవాలి పైసలు పెట్టి. 20 రూపాయలు, అప్పుడులో 15 రూపాయలు అనుకుంటా వాటర్ బాటిల్. ఇలా ఉండేది. కూల్ డ్రింక్స్ తాగేది, రస్నా పోసేది. చాలా మంచిగా అయిపోయింది హాస్టల్ అని అనుకున్నా. కానీ కొద్దిగా నష్టాలు కూడా వచ్చాయి. కొన్ని అపనిందలు, ఇంట్లో వాళ్ళు అది ఇది అనడం, కొద్దిగా తీసి పడేయడం నన్ను, ఇలాంటివి జరిగాయి. కొద్దిగా పాజిటివ్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ ఉన్నాయి. ఇంకా పాజిటివ్ నెగిటివ్ రెండు కంపారిజన్ చేస్తే కొద్దిగా నెగిటివే ఎక్కువగా కనపడుతుంది. కొద్దిగా చదువు విషయంలో అంత సరిగా లేనిదనుకో. మొత్తానికైతే ఎలానో అలానా ఇలా గడ్డకు వచ్చి పడ్డానని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అనిల్ అంటే ఒక ఈ బీటెక్ సర్టిఫికేట్ ఎక్కడ పనికి వస్తుందో తెలియదు, కానీ చాలా కష్టపడి రాశాను. ఇంకా ఇలా ప్రాంతాలు చేంజ్ చేస్తూ వెళ్ళాను. ఇక్కడ ఎండాకాలం అంటే మనకు గుర్తుకొచ్చేది కూల్ వాటర్. ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ వాటర్ తాగుతారు, చాలా మంచిగా ఉంటాయి. చాలా ఒక మంచి ఫీల్ అనిపిస్తాయి వాటర్ తాగడం వల్ల. ఇక్కడ కూల్ వాటర్, ఫ్రిడ్జ్ల వాటర్ తాగనని చెప్పుకోవచ్చు. కుండల వాటర్ తాగుతాను. కుండల ఫిల్టర్ వాటర్ తెచ్చిపోస్తే అవే కుండల వచ్చి కూల్ అయ్యి కొద్దిగా కూలింగ్ వాటర్ లాగా కనపడతాయి. ఇలాంటి వాటర్ అనేటివి ఉన్నాయి. మొత్తానికైతే ఇక్కడ ఎండాకాలం వచ్చిందంటే జ్యూసులు, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఉంటాయని చెప్పుకోవచ్చు. పిల్లలైతే ఇచ్చలవిడిగా తాగుతారు అని అనిపిస్తుంది, కానీ ఇక్కడ గద్వాల్లో చూస్తే అంతగానం పిల్లలు ఏమి తాగుతున్నట్టుగా కనపడట్లేదు. మొత్తానికైతే సమ్మర్ అనేది కొద్దిగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనబడుతున్నారు. మళ్ళీ హాలిడేస్ ఇంకా వచ్చినాయా లేదా అనేది కూడా సమంగా అర్థం కావట్లేదు. అలా ఉంది పొజిషన్ అని చెప్పుకోవచ్చు. నాకైతే ఇక్కడ ఎండకు నిలబడినా చెమటలు గారుతున్నాయి, అలా ఉంది ఇక్కడ ఎండ. ఇక్కడ చూడండి వాటర్, కాల్వలో వాటర్ ఎలా ఉన్నాయో. ఇక్కడ వాటర్ వచ్చేసి ఏ కలర్లో ఉన్నాయంటే కొద్దిగా విచిత్రమైన కలర్లో ఉన్నాయి, కొద్దిగా గ్రీన్ కలర్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇలా గ్రీన్ కలర్లో వాటర్ వస్తున్నాయో కూడా తెలియదు. ఇక్కడ చుట్టుముట్టు చూస్తే ఇక్కడ ఇదే భూమి ఉన్న రాష్ట్రం. తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, ఇటు సైడు భూమి ఎక్కువగా ఉంది. నార్త్ ఇండియా సైడు భూమి తక్కువగా ఉంది. వాళ్ళ గురించి ఎలానో ఒకసారి తలుచుకుంటేనే అర్థం కావట్లేదు. అక్కడ పండియడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇటు సైడ్ ఏమో ల్యాండ్ అనేది ఎక్కువగా ఉంది అని ఇక్కడ చాలామంది ఓపెన్ స్టేట్మెంట్ అనేది ఇస్తున్నారు. అక్కడ ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారో తెలియదు. అక్కడి నుంచి ఇక్కడికి చాలామంది వచ్చి ఇక్కడ అవి ఇవి అని అమ్ముకుంటుంటారు. కూల్ డ్రింక్స్ అని, జ్యూసెస్ అని. వాళ్ళ జీవన విధానం ఎలా ఉందో అని ఆలోచిస్తే చాలా బాధగా అనిపిస్తుంది. చపాతీ తింటారు, రోటీ తింటారు. మొత్తానికైతే కష్టపడడం మాత్రం మానరు. ఫ్యామిలీ చేసుకొని వస్తారు ఇక్కడికి, తెలంగాణకి, వాళ్ళు బిజినెస్ చేసే ప్రాంతానికి. ఇది ఇక్కడ మాట్లాడాల్సిన విషయం. ఈ ఎండాకాలం ఈ నుంచి కొద్దిగా దూరం వెళ్తేనే వాటర్ దాహం అనేది అవుతుంది. ఇంకా పెద్దవాళ్ళు అయితే
వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ మా అవ్వ చనిపోవడం జరిగింది. మా అవ్వ ఏజ్ లాంటి వాళ్ళే చాలామంది ఉన్నారు. మా తాత ఉన్నాడు, మా అవ్వ వాళ్ళ భర్త. వీళ్ళందరూ లేకపోవడం వల్ల కొద్దిగా డిసప్పాయింట్ అవుతున్నా. ఇక్కడ ఎప్పుడే కానీ మనిషి ఒకడే ఉంటాడు, ప్రతిసారి తోడు ఎవరు ఉండరు. చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా బతకాలి. ఇప్పుడు ఉంది మనం ఇక్కడ బండి అనేది ఇలా కూర్చున్నా, సడన్గా ఇలా తిప్పాను అనుకోండి, కాలువలో పడతా, బండి పడుతుంది, సెల్లు పడుతుంది, అన్నీ పడతాయి. ఇలా జాగ్రత్తగా ప్రతి క్షణం ఉండాలి. ఇక్కడ ప్రకృతి సహకరించినా సహకరించకపోయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇది ఎండాకాలం ఉన్న వాటర్ ప్రాబ్లం, ఫ్రెండ్స్ ప్రాబ్లం ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను.